రామగుండం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గత సంవత్సరం నుంచి దాని మీద సీరియస్ ఫాలో అప్ నడుస్తున్నది. మేము పోయి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము రామనాయుడు గారికి, మంత్రివర్యులు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎయిర్పోర్ట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ సింగరేణి బెల్ట్ ఉంటది, ఇండస్ట్రియల్ హబ్ మంచిర్యాల నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటది. అండ్ తెలంగాణకి జరిగిన అన్యాయం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 8 to 10 ఎయిర్పోర్ట్లు ఉంటే తెలంగాణలో కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది అని చెప్పి వారికి హైలైట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రజల సమస్యలతో రాజకీయాలు చేయొద్దని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే మీరందరూ చూసినారు, సర్వేలకు వచ్చినారు. ఫస్ట్ ఏమో ఇమీడియట్ గా రెస్పాన్స్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కుదరదని చెప్పి వారు లెటర్ పెట్టడం జరిగింది. మరి దాని మీద కూడా పోరాటం చేసి ఫస్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అయితే చేయండి, ఫస్ట్ విజిట్ కి అయితే రండి అని చెప్తే వాళ్ళు విజిట్ కి వచ్చినారు. అంతర్గాన్ కూడా పోయినారు, మీరు అందరు చూసినారు. ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ పంపించింది తెలంగాణ గవర్నమెంట్ కి. మన ఫైనాన్స్ సెక్రటరీ ఇమీడియట్లీ వారి మీద యాక్షన్ తీసుకొని వారు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.